ఈరోజు అన్న మన ఏపీ ఫిషింగ్ షోర్లో రెయిన్బో రాడ్ తెచ్చినాను. మంచి లైను, దుష్మన్ ఫ్రాగు చూడండి ఎలాంటి సైజు కొడుతున్నాయో, మంచి అటాకింగ్. ఓకే ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, అంతా బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనము షికార్కి అయితే వచ్చేసాం. కొరమీన్ షికార్కి ఒక 4 days నుండి నేను ఫుల్గా హంటింగ్లో ఉన్నాను అనమాట. సాల్ట్ వాటర్ హంటింగ్ అయితే వెళ్ళినాను, సముద్ర వేటకి. ఓకేనా, కొన్ని చేపలు అయితే పడినాయి, ఆ వీడియో అయితే తీస్తాం, అది కూడా అప్లోడ్ చేస్తాను చూడండి. ఓకేనా, తీరా ఈరోజు మనం వచ్చిన తర్వాత ఈరోజు చూస్తే ఫైర్ ఫాక్స్ స్టంప్ రాడ్ అయితే వాడుతున్నాము. మిషన్ వచ్చి ఫైర్ ఫాక్స్ గోల్డ్ షార్కింగ్. ఓకేనా ఫ్రెండ్స్, దుష్మన్ ఫ్రాగ్ అయితే ప్రస్తుతానికి అయితే వాడుతున్నాము. ఓకేనా, ఇంకా లైన్ విషయానికి అయితే స్పాట్ ఫిష్ లైన్ అయితే వాడుతున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, ఇంకా షికార్ అయితే స్టార్ట్ చేసేద్దాము. పోయి చూద్దాం ఎలా అవుతుంది ఏమని. ఒక 2-3 స్పాట్లు అయితే ఉన్నాయి, చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా, అందరూ ఏమైనా కొత్తగా చూసే వాళ్ళు ఏమైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అన్న మన ఏపీ ఫిషింగ్ షోర్లో రెయిన్బో రాడ్ తెచ్చినాను. మంచి లైను, దుష్మన్ ఫ్రాగు చూడండి ఎలాంటి సైజు కొడుతున్నాయో, మంచి అటాకింగ్. ఓకే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడండి, ఫస్ట్ స్ట్రైక్ మాట నాది. ఓకేనా, కొరమీన్ అయితే బాగా నిగలాడుతుంది, చూస్తున్నారు కదా. ఫస్ట్ చేప కాబట్టి ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. బండ మీద నిలబడినాము, కాలు కాలిపోతున్నాయి, ఆమ్లెట్ వేసినట్లుంది. అబ్బా ఆమ్లెట్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. మళ్ళా రా. లాగన్న నల్ల చేప లాగన్న. చూడండి ఫ్రెండ్స్, చేపలు బాగా హుషారుగా ఉన్నాయి. ఇటు ఆడిస్తే తప్ప నోటికేయడం లేదు. నోరైతే సిరిగిపోయింది చూడండి, అట్టుంటుంది మరి ఫైర్ ఫాక్స్తోనే. ఇంకోటి ఉన్నాడా? ఉండదు, భయపడింది సార్. ఎంటర్టైన్ ఫ్రెండ్స్, బలపన కొట్టేస్తా, ఎల్లపన కొట్టేస్తా చూడండి.
చూడండి ఫ్రెండ్స్, రేంబో రాడ్ మధ్యాకన చూస్తారా ఎంత లాంగ్ అయినా లాగుతుంది. చూడండి స్టిక్. చూసారా రేంబో రాడ్, దుస్మన్ ఫ్రాగ్, సూపర్. చూడండి ఫ్రెండ్స్, మంచి షికారు జరిగే టైంలో వాన అనేది పడుతుంది. ఫ్రెండ్స్ మా పరిస్థితి చూడండి, లేక కొరమైన వేటకు వస్తే ఈ వాన ఏంది, ఈ ఉరుములు ఏంది, ఈ మెరుపులు ఏంది, ఇలా ఉండాలి ఫ్రెండ్స్. మాకైతే చూడండి, ముగ్గురు అయితే ఉన్నాము, బండ కింద దూరుకొని ఉన్నాము. దానికి ఎలా పడినా చూడండి, వాన ఎప్పుడు తగ్గుతుందా అని ఉన్నాడు. మొత్తానికి అయితే ఈరోజు పూర్తిగా అయితే నానిపోతున్నాము. కెమెరా మీద పడి చినుకులు కింద పోతాను చూడండి. ఇంకా వానతో మనము రిస్క్ చేయలేము కాబట్టి మొత్తం ప్యాకప్ చేసుకునేస్తున్నాము. చూస్తున్నారు కదా, మొత్తం సజెస్ట్ వెళ్ళిపోవడం మంచిది అనిపించింది. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే షికారుకి అయితే వచ్చినాము. 3 పీసులు అయితే బయటకు వచ్చినాయి. తీరా చూస్తే వాన స్టార్ట్ అయిపోయింది, ఫుల్ వాన అన్నమాట. ఆ వాన తట్టుకోలేక ఇంకా బయలుదేరుతున్నాము. నేను వాడిండేది వచ్చి దుస్మన్ ఫ్రాగ్. ఓకేనా, చూడండి 3 కొరమీనులు అయితే బయటకు వచ్చినాయి. ఓకేనా.